హాయ్ అండి. చూస్తే నోరూరిపోతుంది కదా! మనం రెస్టారెంట్స్‌లో చూసే కడాయి పన్నీర్ రెసిపీ. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా సింపుల్ స్టెప్స్‌తో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చీలు, వీటిని సన్న మంట మీద వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. అవి చల్లారుతాయి. ఆలోపు మనం ఆనియన్స్, క్యాప్సికమ్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్ క్యూబ్స్ లాగానే ఉండాలండి. తగులుతూ ఉంటే టేస్ట్ బావుంటుంది. మనం రెస్టారెంట్స్‌లో చూస్తూ ఉంటాం. కడాయి పన్నీర్ రెసిపీలో ఇలా ఆనియన్స్, క్యాప్సికమ్స్‌ని క్యూబ్స్ లాగా వేస్తారు. పన్నీర్‌ని కూడా ఇలా క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని మనం కర్రీ ఎందులో చేస్తున్నామో అదే పాన్ తీసేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం ముందుగా కట్ చేసిన ఆనియన్, క్యాప్సికమ్ క్యూబ్స్‌ని వేసుకొని, ఒక 2 మినిట్స్ వరకు సాట్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సాట్ చేసి పక్కన తీసేసుకోండి. నెక్స్ట్ అదే పాన్‌లోకి చిన్న బటర్ క్యూబ్ వేసుకోండి. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసేసుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అదే ప్యాన్‌లోకి ఆయిల్ ఉంటుందండి. ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోకి ఒక కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని, దాంట్లోకి ఒక కప్ టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే అవి సాఫ్ట్‌గా మగ్గిపోతాయండి. సాఫ్ట్‌గా అయ్యాక పక్కకు పెట్టేసుకోండి. చల్లారిపోతాయి. ఈలోపు మనం కడాయి మసాలా రెడీ చేసుకుందాం. మన మసాలాస్‌ని ఇలా సాఫ్ట్‌గా పౌడర్‌లాగా చేసుకొని పెట్టుకోండి. అదే జార్‌లోకి చల్లారాక టమాటో, ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకోవాలండి. దాంట్లోకి ఒక 5-6 కాజూస్ తీసుకున్నాను. ఇది ఆప్షన్ అండి. వేస్తే టెక్స్చర్ అనేది బావుంటుంది. ఇది మనం స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్‌లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న బటర్ ముక్క వేసుకోండి. బటర్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ మెల్ట్ అయ్యాక మనం టమాటో, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా! అది వేసుకొని ఆయిల్‌లో మగ్గించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలాలి. కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుంటే ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకొచ్చేస్తుంది. దాంట్లోకి కడాయి మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా! అది వేసేసుకోండి. దాంట్లోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఒక స్పూన్ వరకు హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి అలా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ అనేది పైకొచ్చేసింది. మన గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు కుక్ చేస్తే దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ క్యూబ్స్ వేసుకొని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్‌లో వాటర్ యాడ్ చేసి అదే 1 కప్ వాటర్ యాడ్ చేశాను. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వాటర్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక 5-10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఆనియన్స్, క్యాప్సికమ్ అనేవి ఇంకా చాలా సాఫ్ట్ అయితుందండి. అలా కుక్ చేశాక దాంట్లోకి మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్‌ని కూడా ఒక 5 మినిట్స్ పాటు అలా కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకొచ్చేస్తుంది. చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. దీంట్లోకి హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేశాను. పెరుగు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాకపోతే యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌లో మీరు క్రీమ్ ఉన్న క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అనేది బాగా తేలింది. ఇది లాస్ట్‌లో దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ చాలా బా వచ్చింది. మీరు డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ.
పన్నీర్‌తో ఎన్నో రెసిపీస్ చేస్తాం. ఇలా గూడా ఒకసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.